ఈ సృష్టిలోని జీవరాశులన్నింటిలో మానవుడు మేధావి. సాధారణంగా మానవ జీవితంపై టీనేజ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. టీనేజ్లో వేసిన పునాదులు పటిష్టంగా ఉండి సత్ఫలితాలను ఇస్తాయనేది ఓ నమ్మకం. ఈ నమ్మకం ఆధారంగా టీనేజ్లోని బాలబాలికలను ఆదర్శవంతులుగా తీర్చిదిద్దడానికి, తద్వారా మొత్తం సమాజంలో మార్పు తేవడానికి ఒక చిన్న ప్రయత్నం చేశాం. అదే ఆదర్శం. మన ఆనవాయితీ ప్రకారం ఈరోజు కూడా కొన్ని ఆదర్శ వాక్యాలు, సూక్తులతో మన తరగతిని ప్రారంభిద్దాం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. అంటే మనం తల్లిదండ్రులను, గురువులను దైవంగా భావించాలి. రోజు నిద్ర లేవగానే తల్లిదండ్రులకు నమస్కరించాలి, గురువులను గౌరవించాలి, భూమాతకు నమస్కరించాలి. ఇవన్నీ పాటించే వారి జీవితం అందరికీ ఆదర్శంగా మారుతుంది. ఇక ఈరోజు మన పాఠ్యాంశం ఇంధన వనరుల్లో అతి ముఖ్యమైనవి డీజిల్, పెట్రోల్, కిరోసిన్ మొదలగునవి. వీటిని మనం పొదుపుగా వాడుకొనలేకపోతే మన భవిష్యత్ తరాలు వారికి ఇవి అందుబాటులో ఉండవు. ఉదాహరణకి మన శ్యామ్ ఇల్లు స్కూల్కి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటే కారుకి బదులు సైకిల్పై స్కూల్కి రావచ్చు. అలా కాకుండా కార్లు, డబ్బులు ఉన్నవారంతా స్కూల్కి కారుల్లో వస్తే ట్రాఫిక్ పెరిగిపోయి ఇబ్బందులు ఏర్పడతాయి. కాలుష్యం పెరిగిపోవటం వలన శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. మీకు తగిన వ్యాయామం లేక శరీరం అనారోగ్య పాలవుతుంది. ఇంధన వనరుల్ని మనం పొదుపుగా వాడుకొనకపోతే మన భవిష్యత్ తరాలు వారికి ఇవి అందుబాటులో ఉండవు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. హెడ్ మాస్టర్ గారు మీకు నోటీస్ ఇమ్మన్నారండి. నువ్వు వారం రోజుల్లో ఫీజు కట్టకపోతే నేను పరీక్ష రాయనివ్వరు. సరే మేడం, కూర్చో. ఎరా మీరు ఇక్కడ మీటింగ్ పెట్టారండి? నేను మీకోసం మొత్తం తిరిగి వస్తున్నాను రా. ఎందుకురా? మనందరం సురేష్ కా చదువుతాడు కదా, మనం రోజు కారులో రాకుండా ఆ పెట్రోల్ డబ్బుల్ని పోగు చేసి సురేష్ గారు తీసుకొట్టారు. ఏమంటారు? సరే రా పదండి వెళ్దాం. అరే ఇవాళ మన టీచర్ ఎంత మంచి వాక్యం చెప్పిందిరా, దాన్ని మనం ఈ రోజు నుంచే పాటిద్దాంరా. ఏమంటావు? అవునరా, అలాంటి టీచర్ దొరకడం మనకు చాలా అదృష్టం. సరే రా వెళ్దాం.
ఎక్కండి బాబు గారు. ఇవాళ నుంచి నేను కారు ఎక్కను. అమ్మగారు చెప్తాను. ఎక్కువ ఏమో కాఫీ రెడీ అయినా? తెస్తున్నారు. ఏమండి చూసారా, శ్యామ్ నేను చెప్పినా వినకుండా స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళాడు. ఎందుకని? డ్రైవర్ రాలేదా? డ్రైవర్ పిలిచినా నేను నడిచినా వినకుండా వెళ్ళిపోయాడు. శ్యామ్ వచ్చిన తర్వాత విషయం ఏమిటో కనుక్కుంటాను. ఇలాగైతే మన పరువు ప్రతిష్ట ఏమవుతుందండి? మన పరువు ప్రతిష్టకు శ్యాము బడికి నడిచి వెళ్ళటానికి సంబంధం ఏమిటి? మీ ఇద్దరికి ఏ సంబంధం కనబడదు. అంత తొందర దేనికి? శ్యామ్ ఎప్పుడు తప్పు చేయడు. వాడు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఒక బలమైన కారణం ఉండి ఉంటుంది. అయినా నాకు ఆఫీస్ టైం అయింది, వెళ్ళొస్తాను. పేపర్లో పడిందిరా. ఏదిరా? ఇదిగోరా. ఇరా నేను చదువుతా. ఇంధన వనరుల పొదుపు, ప్రత్యామ్నాయాలు, అవగాహన వారోత్సవాలు తేదీ 2 అక్టోబర్ నుండి 9 అక్టోబర్ వరకు. ఈ విషయాన్ని పెద్ద నగరాల నుండి చిన్న గ్రామాల వరకు ప్రచారం చేయాలి. మంచి ఫలితం రాబట్టిన వారికి ప్రభుత్వం 2 లక్షల రూపాయలు నగదు, ఒక ప్రశంసా పత్రాన్ని ఇస్తారట. అరే మనం చేసే పని చాలా మంచిదిరా, అందుకే ప్రభుత్వం కూడా మనకి మద్దతునిచ్చింది. మంచి పనులు చేసే వాళ్ళకి ఇప్పుడు మంచిగా జరుగుతుందిరా. సరేరా, పదండి వెళ్దాం. శ్యామ్ ఎందుకు కారులో వెళ్ళలేదు స్కూల్కి? నిజం చెప్పు, నా మొహం చూసి. అమ్మా నేను నిజమే చెప్తాను, అబద్ధం చెప్పాను. రేపటి నుంచి నేను కారు అవసరం అయితేనే తీసుకెళ్తాను. మన ఇంటి పరువు ప్రతిష్ట చూడాల్సిన బాధ్యత నీకు లేదా? అమ్మా పరువు ప్రతిష్ట నా కోణంలో ఆలోచిస్తే అది నీకు కూడా అర్థం. అంటే నేను ఆలోచించే కోణం కరెక్ట్ కాదంటావు. నేను ఆలోచించే కోణం వల్ల 3 ప్రయోజనాలు ఉన్నాయి. 1, నేను రోజు నడిచి వెళ్ళటం వలన నాకు తగిన ఎక్సర్సైజ్ లభిస్తుంది. 2, పెట్రోల్ పొదుపు కూడా అవుతుంది. 3, రోడ్లపై ట్రాఫిక్ తగ్గి సమాజానికి ఉపయోగపడుతుంది. నా ఆలోచన నాన్నగారికి బాగా తెలుసు. అయితే నువ్వు మీ నాన్నగారు కలిసే చేస్తున్నారు ఇదంతా. ఇదిగోరా స్వామి, ఈరోజు నా పొదుపు డబ్బులు. ఓకేరా సార్, మీరు అనుకుంటా ప్లీజ్ కమ్. ఓకే ఓకే. ఏంటి శ్యామ్? ఏం లేదు సార్, సురేష్ ప్లీజ్. మన స్కూల్లో డైలీ 6 అవర్స్ కరెంట్ పోతుంది కదా, దానికి మీరు అనుమతిస్తే మేమే స్వయంగా ఒక సోలార్ ప్యానల్ తయారు చేసి మన బిల్డింగ్ పైన అమర్చుతాం. దాన్ని మేము అమర్చడానికి మీ పర్మిషన్ తీసుకోండి. వెరీ గుడ్. మీకు ఇలాంటి ఆలోచన రావడం చాలా సంతోషం. మీలాంటి విద్యార్థులు ఇక్కడ ఉండటం నిజంగా మా స్కూల్లో అదృష్టం. రేపే మీ ప్రయత్నం మొదలు పెట్టండి. నా పూర్తి సహాయ సహకారాలు మీకు అందిస్తాను. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. అమ్మా ఏదన్నా సాయం చేయండి అమ్మా. మన వరదల్లో ఇల్లు వాటిల్ని కొట్టిపోయి పచ్చి బట్టలతో వస్తాము. విజయ్ టీవీకి వచ్చాం.
నిన్నటి నుండి ఏం తినలేదు బాబు, ఆకలి వేస్తుంది. ఏదైనా సాయం చేయి బాబు. ఇక్కడే కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. తోటి వారికి తోడుగా నిలిచి సమాజంలో మార్పును తెస్తాం. తోటి వారికి తోడుగా నిలిచి సమాజంలో మార్పును తెస్తాం. మారాలి మారాలి మనం మారాలి. ఈ డబ్బులు ఉంచుకోండి. చల్లగా ఉండు బాబు. నాన్న, ఇంత చిన్న వయసులో భగవంతుడు నీకెంతో మంచి మనసు ఇచ్చారు. చల్లగా ఉండుతుంది. హాయ్ డాడీ. హ్యాపీ బర్త్డే మై డియర్ సన్. థ్యాంక్ యూ డాడీ. ఎలా శ్యామ్, మావయ్య. ఈరోజు నీ బర్త్డే కదా? అవును మావయ్య. విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ మావయ్య. సరే శ్యామ్, నాకు ఒక పని చేసి పెట్టాలరా నువ్వు. ఏం మావయ్య? ఏంటంటే ఈ మధ్య పెట్రోల్ రేట్లు బాగా పెరిగిపోతున్నాయి కదా, గవర్నమెంట్ పెంచేస్తుంది కదా, దానికి వ్యతిరేకంగా బంద్ చేయించాలరా శ్యామ్. సారీ మావయ్య. నేను మేనమాను కదా, నా మాట విను ఒకసారి. సమ్మెలకు నేను విరుద్ధం మావయ్య. నువ్వు చేయించకపోయినా దాన్ని ఎలా చేయించాలో నాకు బాగా తెలుసా. ఆగండి 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 ఆగండి. మనకి చదువుకునే హక్కు ఉంది, సమ్మెలు చేసే బాధ్యత లేదు. మనం అనవసరమైన స్ట్రైకులో దిగి మన చదువుల్ని పాడు చేసుకోవద్దు. దయచేసి వెళ్దాం పదండి. మాతృ మానవుని స్వార్థంతో సాధ్యమగును ఈ లోకంలో. బాబాయ్ బాబాయ్ ఒకసారి కారా బాబాయ్. ఏంట్రా శ్యామ్ ఇలా పరిగెత్తుకొస్తున్నావు? ఏం లేదు బాబాయ్. నేను సండే కూడా క్లాసులు పెడుతున్నారా ఏంటి? కాదు బాబాయ్. అది అవుతున్నావా? బాగానే చదువుతున్నా బాబాయ్. సరే బాబాయ్, ఎక్కడ దాకా బాబాయ్? ఇవాళ సండే కదరా, సరదాగా మార్కెట్కి వెళ్ళి ఫిష్ తీసుకొద్దామని. ఏది కార్లోనా? అవునరా, మార్కెట్ దాకా నడవాలంటే కష్టం కదా. ఏంటి బాబాయ్, ఫిష్ ఏమో 50 రూపీస్, కార్ డీజిల్ ఏమో 100 రూపీస్ బాబాయ్. ఇది ఎంతవరకు నేను నువ్వే చెప్పు బాబాయ్. నిజమేరా, చిన్నవాడు అయినా మంచి మాట చెప్పావు. మరి నువ్వు కూడా వస్తావు నడిచాలను? వస్తారా బాబాయ్? అసలు పనికి ప్రాధాన్యమిస్తాం. మారాలి మారాలి మనం మారాలి. తేవాలి తేవాలి మార్పు తేవాలి. అంకుల్, ఈ లారీ ఎవరిది? మా వాండర్ కదమ్మా. మరి మీరు? డ్రైవర్ చేస్తానమ్మా. సరే, ఈ లారీని ఆన్లో పెట్టేసి వెళ్ళారు, అంత డీజిల్ వేస్ట్ అంకుల్. మీరైతే అలా చేస్తారా? సారీ అమ్మా, వెళ్ళి నువ్వు ఆగేస్తారమ్మా. అరే, రేపు ఈ వారోత్సవాల గురించి ఒక గ్రామానికి వెళ్దాంరా. సరేరా. వేణు ఇంకా రాలేదేంటి? వేణు వస్తాడురా. వేణు ఎప్పుడు ఇచ్చిన మాట తప్పడు. సహజ వనరులు వృధా చేయం, ప్రత్యామ్నాయం పరిశోధిస్తాం. మళ్ళీ పల్లెకు పంచి పెడతాం, దేశ ప్రగతికి పాటలు వేస్తాం. మారాలి మారాలి మనం మారాలి. అంకుల్, ఏంటి అంకుల్ ఈ లైన్? కిరసనాయిల కోసం బాబు, 10 రోజుల నుంచి కిరసనాయిలు లేదు.
వంటకి ఇబ్బంది అవుతుందని ముందుగానే వచ్చి నిలబడ్డాం. దీనికంటే మంచి మార్గం చూపిస్తారండి అంకుల్. దీనికన్నా మంచి మార్గమా? అవును అంకుల్. ఏంది బాబా? తీసుకెళ్తారండి. ఈ రోజున హైదరాబాద్ నుంచి మన గ్రామానికి ఒక అధికారి విద్యార్థులు వచ్చి ఉన్నారు. వాళ్ళు మీకు తెలియనటువంటి ఎన్నో విషయాలు చెప్తారు కాబట్టి విని పాటించండి. ఆంటీ, మీకు కిరణాల కంటే మంచి మార్గం చూపిస్తారండి. మంచి మార్గం అంటున్నాడు కదా. మనము ఈ ఆధునిక వసతులకు సౌకర్యాలకు అలవాటు పడి పూర్తిగా కర్బన ఇంధనాల మీద ఆధారపడి జీవిస్తున్నాం. అంటే కిరోసిన్, గ్యాస్ అటువంటి వంట ఇంధనాల మీద మాత్రమే మనము దృష్టి కేంద్రీకరించి చేస్తున్నాం. దానివల్ల వాటి కొరత ఎక్కువ అయిపోతుంది. సహజ వనరులైన చెట్ల ఆకులు, చెరుకు పిప్పి, వరి పొట్టు ఇటువంటి సహజ వనరులన్నింటినీ కూడా మనము పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాం. కాబట్టి ఆ సహజ వనరులని మనము ఇంధనాలుగా మార్చుకునే విధానాన్ని మీకు వివరించి చెప్తాం. చెరుకు పిప్పి మా దగ్గర చాలా ఉంది. ఎట్లా వాడుకోవాలి, ఏం చేయాలి మేము చెప్తా. మా ఇంటి దగ్గర చాలా ఆకులు అవన్నీ రాలిపోయి ఉన్నాయి. అవి మేము ఎలా ఉపయోగించుకోవాలో మాకు ఒకసారి చెప్పండి. ముందుగా మన దగ్గర ఉన్న వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా వేరుపరచాలి. అంటే కాగితం మిగతా వ్యర్థ పదార్థాలను వేరుపరిచి దానిలో ఇనుము, ప్లాస్టిక్ని పూర్తిగా తొలగించి కాగితాన్ని గుజ్జుగా నానబెట్టాలి. ఇలా గుజ్జులా తయారవుతుంది. ఈ కాగిత గుజ్జు మనకి మిగతా వ్యర్థ పదార్థాలను బంధించడానికి బంధంగా ఉపయోగపడుతుంది. ఈ కాగిత గుజ్జును మనం ఎంత మెత్తగా తయారు చేస్తే అంత మనకు గుజ్జు మనకి బంధం అనేది ఏర్పడుతుంది. మొదట రంప పొట్టును అంగుళం మందంగా పూర్తిగా భూమి మీద చదునుగా చేయాలి. రంప పొట్టుపై కాగిత గుజ్జును ఎలా వేసుకోవాలి. రెండింటిని బాగా కలిగిపెట్టాలి. ఈ తయారైన గుజ్జును దీన్ని ప్రెస్ మిషన్ అంటారు. ఈ ఒత్తిడి తెచ్చే మిషన్లోకి ఇలా నింపాలి. అలా పూర్తిగా నింపిన తర్వాత ఈ ఇంధన కేక్ తయారు చేయడం సిద్ధంగా ఉన్న ఈ మెటీరియల్ నుంచి మనము నీటిని తీసేయాలంటే ఈ మెటీరియల్ మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని పూర్తిగా దాంట్లో ఉన్న వాటర్ని పూర్తిగా పిండేస్తాం. అట్లా ఈ రకంగా తయారైన ఇంధనం కడ్డీలను సూర్యరశ్మిలో వారం రోజులు ఎండబెట్టాలి. ఆ తర్వాత వాటిని వంట ఇంధనంగా వాడుకోవచ్చు. ఈ మిషన్ ఎక్కడైనా దొరుకుతుంది. మనం కూడా సొంతంగా తయారు చేయించుకోవచ్చు. సూర్యశక్తిని సద్వినియోగం చేసుకునే సోలార్ ప్యానెళ్లను హైదరాబాద్లో విద్యార్థులు తయారు చేసి సగం ధరకే ఇస్తున్నారు. బాబా, మీరు సగం రేటుకే ఇస్తామన్నారు కదా, మరి మిగతా సగం ఎవరు భరిస్తారు? మిగిలిన సగభాగాన్ని పొదుపు చేసిన నిధుల నుంచి ఆ విద్యార్థులే భరిస్తున్నారు. బాబా, ఆ సూర్యశక్తి ఏదో అంటున్నారు కదా, అదేదో మాకు కూడా ఏర్పాటు చేయండి బాబు. సోలార్ ప్యానెల్ కావాల్సిన వారికి మేమే స్వయంగా మీ ఇంటికి వచ్చి అమర్చి పెడతాం. మేడం, ఇక్కడ ఈ క్వశ్చన్కి ఏమని రాయాలి? ఈ పారాగ్రాఫ్ ఇక్కడ నుంచి ఇక్కడికి రాయాలి.
అందరికీ నమస్కారం. మన స్కూల్లో ఇంతకు ముందు జరిగిన సన్మానాలు వేరు, ఇప్పుడు జరుగుతున్న సన్మానం చాలా తేడా ఉంది. ఎందుకంటే మన స్కూలుకు 10th కామన్ ఎగ్జామినేషన్లో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు దక్కింది. అది ఎవరి ద్వారా తెలుసా? మన శ్యామ ద్వారా. అందుకే శ్యామని ఈ సంవత్సరం మన స్కూల్ ఆదర్శ విద్యార్థిగా తీర్చిదిద్దుతున్నాం. అతనికి ఆదర్శ విద్యార్థిగా బహుమతిని అందజేస్తున్నాం. ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ గారు మన సభను ఉద్దేశించి మాట్లాడతారు. ఈ రోజున మనం ఈ హై స్కూల్లో 2 సన్మాన సభలకు కలిపి ఒకే సన్మాన సభగా నిర్వహించుకోవడం మీతో పాటు నాకు కూడా గర్వకారణం. ఒక విషయం మన హెడ్ మాస్టర్ గారు చెప్పారు. రెండో విషయం ఏమిటంటే ఈ సంవత్సరం మన ప్రభుత్వం గాంధీ జయంతి సందర్భంగా ఇంధన వనరుల పొదుపు, ప్రత్యామ్నాయాలు, అవగాహన వారోత్సవాలు నిర్వహించింది. ఈ సందర్భంలో నా వద్ద కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. వాటిని పరిశీలించిన మీదట ఈ హై స్కూల్లో చదువుతున్నటువంటి శ్యామ్ అనే విద్యార్థి చూపించిన స్పందన, చేసిన సేవల గురించి హెడ్ మాస్టర్ గారు ఒక రిపోర్టు సమర్పించారు. దాని ఆధారంగా నేను ఒక నిర్ణయానికి రావడానికి జరిగింది. అదేమిటంటే మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్యామ్ను ఆదర్శ విద్యార్థిగా ఎంపిక చేయడానికి సిఫారసు చేస్తున్నాం. ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ గారిని శ్యామ్కి నగదు బహుమతి అందజేయవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు శ్యామ్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు మన డిఈఓ గారిని శ్యామ్కి ప్రశంసా పత్రాన్ని అందజేయవలసిందిగా కోరుతున్నాం. మార్పు మానవని స్వార్థంతో సాధ్యమగును ఈ లోకంలో. మార్పు మానవని స్వార్థంతో సాధ్యమగును ఈ లోకంలో. మార్పు మానవని స్వార్థంతో సాధ్యమగును ఈ లోకంలో. స్వార్థం, దర్పం, మోసం, మేరం నిండుగా ఎదిగిన ఈ లోకంలో. ఓర్పు, ప్రేమ, నిస్వార్థంతో అవతరించదా ఆదర్శ లోకం. అవతరించదా ఆదర్శ లోకం. ఆదర్శ లోకం. మారాలి మారాలి మనం మారాలి. తేవాలి తేవాలి మార్పు తేవాలి. మారాలి మారాలి మనం మారాలి. తేవాలి తేవాలి మార్పు తేవాలి.
తల్లిదండ్రులను ప్రేమిస్తాం, పెద్దలందరిని గౌరవిస్తాం, గాంధీ బాటను ఎంచుకుంటాం, పొదుపు బాటలో పయనిస్తాం. మారాలి మారాలి మనం మారాలి, తేవాలి తేవాలి మార్పు తేవాలి.